అమెరికా భారత్ మీద టారిఫ్ పెంచడానికి అసలు మేజర్ రీజన్స్ ఏంటి? మేజర్ గా వచ్చేసి మనం 3 రీజన్స్ అబ్జర్వ్ చేయాలి. ఒకటి, ఫస్ట్ రీజన్ వచ్చేసి ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ అంటే యుఎస్ మరియు భారత్ మధ్య జరిగిన కొనుగోలు అమ్మకాల మధ్య తేడా. యుఎస్ భారత్ నుంచి కొనుగోలు చేసింది ఎక్కువ, అదే మన భారత్ యుఎస్ నుంచి కొనుగోలు చేసింది తక్కువ. 2023లో ఇండియా నుంచి సుమారుగా $85 బిలియన్ ఎగుమతులు జరిగినాయి. ఈ గ్యాప్ ని తగ్గించడానికి టారిఫ్ పెంచారా? రెండో రీజన్ వచ్చేసి అమెరికా కంపెనీల రక్షణ. ఇదేంటంటే యుఎస్ లో భారత్ నుంచి వచ్చే స్టీల్ మరియు టెక్స్టైల్ చౌకగా ఉండడంతో యుఎస్ కంపెనీలు నష్టపోతున్నాయి. ఈ నష్టాన్ని తగ్గించడానికి టారిఫ్ పెంచారా? అండ్ మూడో రీజన్ వచ్చేసి రాజకీయ ఒత్తిడి. యుఎస్ ఫ్యాక్టరీలు మరియు ఫార్మర్స్ భారత్ యొక్క ఉత్పత్తులపై పన్నులు పెంచండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారు. ఇది 2024 ఎలక్షన్ లో ఒక ప్రధాన అంశంగా కూడా ఉంది. ఇది అప్పటి ఓటర్లను ఆకర్షించే విధంగా ఉన్న అంశం. ఫైనల్ గా మనం అందరం ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఈ టారిఫ్ పోరులో భారత్ తన ఎగుమతులను ఎలా రక్షించుకుంటుంది? మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.